ఇతర జేఏసీ సభ్యులందరికీ నా ఎంపీపీ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు దుద్దెన గ్రామం తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించి ఎప్పుడు పోరాటం ఉన్నా ఎప్పుడు ఉద్యమ కార్యక్రమాలు ఉన్నా కూడా చాలా బాగా జరిపిన గ్రామం దుద్దెన గ్రామం. మరి అయితే గ్రామం పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. రమేష్ చెప్పినట్టు ప్రతి సందర్భంలో కూడా మీరు ఏ కార్యక్రమం చేసినా ఇక్కడికి నేను రావడం జరిగింది. మన పిల్లలు కూడా చనిపోయినప్పుడు కూడా మంగళి సత్తయ్య చనిపోయినప్పుడు కూడా నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. శ్రీకాంత్ చనిపోయినప్పుడు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా పోరాటంలో ఉద్యమాల్లో కష్టాల్లో అన్నింటిలో కూడా నేను మీతో పాటు ఉన్నాను. గ్రామం పట్ల నాకు ఆ గౌరవం ప్రేమ కూడా ఉంది. అభివృద్ధిలో కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలాసార్లు ఈ గ్రామానికి వచ్చి గ్రామంలో ఎవ్వరు ఈ జేఏసీ నుంచి మొదలుకుంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అమలు చేసే ప్రయత్నం అంత పెద్ద సబ్స్టేషన్ పెట్టడం జరిగింది. గ్రామంలో ప్రతి విషయంలో మనుషుల విషయంలో రోడ్ల విషయంలో మా పద్మశాలీల విషయంలో కమ్యూనిటీ హాల్స్ విషయంలో ఎవరి విషయంలోనైనా ఎప్పుడు వచ్చినా కాదనకుండా సంపూర్ణమైన సహాయాన్ని సహకారాన్ని మీకు అందజేస్తాం. అయితే ఈరోజు మా జాగృతి యూత్ పిలిచినప్పుడు కూడా చాలాసార్లు వాళ్ళ కార్యక్రమానికి కూడా వచ్చినాం. మీకు తెలియని నేను లేదు, మీ గ్రామం మీద ప్రేమ లేక కాదు. మనకి ఈరోజు కొనపాక మండలంలో మండలం చేయాలనేటువంటిది మీరు కోరుకోవడం మన హక్కు, అది తప్పని నేను ఎప్పుడు కూడా అనను. కానీ మనకి ఏం జరుగుతుందంటే మండలంలో మల్లన్న సాగర్ రావడం ద్వారా కొన్ని గ్రామాలు ముందుకు గురవుతూ ఉన్నాయి. మన మండలం ఉండే జనాభా తక్కువ ఉన్నటువంటి మండలం. కొన్ని గ్రామాలు మల్లన్న సాగర్లో పోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎలా చేయాలనేటువంటి కొంత ఇబ్బంది వచ్చింది. వాస్తవానికి చాలా సీరియస్గా ఆలోచించింది, నేను రూపాయలు చేద్దాం. కానీ జనాభా సరిపోని పరిస్థితి ఉన్న జనాభాలో కొంత ముంపు గురై మిగిలిన జనాభాలో 2 చేయాలంటే అది మనకు చేసుకోవడం కొంత ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ కూడా మీ మీద నాకు ప్రేమ ఉంది. అసలు మీరు మండలం అడుగుతున్నారు, జిల్లానే మీ దగ్గర వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు, మండలం కాదు జిల్లానే మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి దుద్దెన గ్రామంలో ఏర్పాటు చేసే ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఆ శుభవార్త మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారి నోట వింటారు.